వయసులో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు చూడండి. అప్పుడు 18-25 ఏళ్ళ వయసులో ఇట్లా ఉన్నాడు. తర్వాత ఇలా సినిమాలు తీస్తూ ఈ విధంగా అయ్యాడు. ఇక ఒక ప్రొఫెషనల్గా ఎదిగాడు. ఒక ప్రొఫెషనల్ విధంగా ఇగో 91వ జయంతి ఫోటో ఇది. 100 డేస్ ఓకేనా, మనం సినిమా. అదేవిధంగా ఇవన్నీ గిఫ్ట్ రావడం జరిగింది సార్కు. అంటే మనం ఒక 100 మందికి సహాయం చేస్తే మనకు ఒక 100 మంది సహాయం చేస్తారు. అందుకని మనం కొంతమందికి నిదర్శనంగా మిగిలాలి. వీళ్ళు చేసిన విధంగా మనం కూడా చేయాలి. సమాజానికి సేవ చేయాలి. ఎంత సంపాదించినా డబ్బు మనతో రాదు. మనం ఎట్లా వచ్చినా అట్లనే పోతాం. కాబట్టి ఈ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా కొన్ని లక్షల మందికి సేవ చేశాడు. కాబట్టి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఒక నిదర్శనంగా దేశానికి నిదర్శనంగా మిగిలాడు. కాబట్టి ఈరోజు 100వ శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే చేసుకోవడం జరిగింది. ఇన్ని గిఫ్ట్లు పొందడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, డైలీ మీకు సినిమా అప్డేట్ ఇస్తుంటాను, చూస్తుండండి. అప్పటి ఫోటోలు ఇవన్నీ అవార్డులు అండ్ ఫొటోస్ వాళ్ళవి, సార్ వాళ్ళవి. ఇగో యంగ్ టైగర్ డైనామిక్ హీరో కింగ్ నాగార్జున. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి. ఇన్ని గిఫ్ట్లు రావడం జరిగింది అతనికి. అంటే అతను ఎంత సమాజ సేవ చేసిండో, అందుకోసమే దేవుడు ఒక వ్యక్తిని, ఆ వెంకటేశ్వర స్వామి ఇతన్ని కూడా ఒక దేవుని రూపంలో మనకిప్పుడు కొన్ని వేల మందికి అన్నం పెట్టడం జరిగింది, గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇవాళ. ఓకేనా ఫ్రెండ్స్, చూపెట్టి గిఫ్ట్ చూపెట్టి ఒకసారి నీ చేతిలో ఉంది. ఇవాళ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఏఎన్ఆర్ సెంటర్నర్స్ 1924 2024. చూడండి, ఇలా అందరికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో అందుకని మీకు డైలీ అప్డేట్ ఇస్తుంటాను సినిమా ఫీల్డ్ గురించి. అదేవిధంగా ఇలాంటి హ్యాపీ డేస్ జరుపుకోవాలని సార్ వాళ్ళకు అందరూ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉండాలని మనందరం దీవెనార్థులు ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి, సినిమా అప్డేట్ ఇస్తుంటాను ప్రతిరోజు. ఇగో మన చూడండి సత్యసాయిబాబు ఎలా ఉన్నారు, చూడండి ఎలా ఉన్నారు. ఎక్సలెంట్ ఆల్బమ్స్ ఇవి. అప్పటి ఇలా గుర్తింపుగా ఉంచుకుంటారు, కష్టజీవులు ఇట్లుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది ఇవాళ అన్న అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళది గ్యాలరీది. ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. 100వ దినోత్సవం జరిగింది కాబట్టి ఇక్కడ అన్నీ పెట్టడం జరిగింది. ఇవాళ ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అవార్డ్స్ చూడడం జరిగింది మేము ఇక్కడ. మీరు కూడా ఎవరైనా వచ్చి వచ్చే సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు జరిగినప్పుడు వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.